ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకట నారాయణరావు. ప్రస్తుత చలికాలం, రానున్న పండుగల నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణకు ముందు జాగ్రత్తలు పాటిద్దాం. ప్రభుత్వం సూచించిన విధంగా 2 గజాల భౌతిక దూరం పాటిద్దాం. తరచూ చేతులు శుభ్రం చేసుకుందాం. ముఖానికి మాస్క్ తప్పకుండా ధరిద్దాం. ఇక వార్తల వివరాలు. తెలంగాణలో మరో 997 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,000కు పైగా పరీక్షలు చేయగా 997 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,55,663కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,222 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా మెరుగుపడి 92.76% నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,37,172కు పెరిగింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 17,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 14,000 మంది పైగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. కాగా నిన్న మరో 4 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,397కు పెరిగింది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 169 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 85 మందికి, రంగారెడ్డి జిల్లాలో 66 మందికి కొత్తగా కోవిడ్ సోకింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 65, కరీంనగర్లో 49, నల్గొండలో 46, ఖమ్మం, వరంగల్ అర్బన్లో 44 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,886 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 2,151 మంది కోవిడ్ పేషెంట్లు కోలుకొని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 6,814కు చేరింది. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ల్యాబుల్లో కోవిడ్-19 పరీక్షలకు వసూలు చేసే ధరల్ని సవరిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ఏబిఎల్, ఐసీఎంఆర్లు అనుమతించిన ప్రైవేట్ ల్యాబుల్లో పరీక్షలకు వసూలు చేసే ధరలను సవరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఎన్ఏ కిట్లు, ఆర్టీపీసీఆర్ కిట్లు పూర్తిస్థాయిలో మార్కెట్లో అందుబాటులోకి రావడంతో పరీక్షల కోసం వసూలు చేస్తున్న ధరలను తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం పంపించే నమూనాలకు 800 రూపాయలు మాత్రమే వసూలు చేయాలని సూచిస్తూ ల్యాబ్ నిర్వాహకులను ఆదేశించింది. దేశంలో కరోనా రికవరీ రేటు 92.89% మెరుగుపడింది. గడిచిన 24 గంటల్లో 52,000 మందికి పైగా కోవిడ్ రోగులు కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 80,66,000కు పైగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో ప్రస్తుత వాస్తవ కేసు లోడ్ 5.63%గా ఉంది. దేశంలో ప్రస్తుతం 4,89,000 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 47,905 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 86 లక్షలకు పైగా ఉంది. టెస్ట్, ట్రాక్, ట్రీట్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం వల్ల రికవరీ రేటు ఎక్కువగాను, మరణాల రేటు తక్కువగాను నమోదవుతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. రానున్న దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చడాన్ని నిషేధించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాణాసంచా దుకాణాలను మూయించాలని, ఈ ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కోవిడ్-19 మహమ్మారి అంతానికి సంబంధించి టీకా పరిశోధన, అభివృద్ధి కోసం 900 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 3వ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటనలో భాగంగా ఆమె ఈ నిధులను వెల్లడించారు. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.